హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్యాస్ కిచెన్ అండ్ ఫ్యాషన్. ఈరోజు రెసిపీ ఎమ్మి చేపల పులుసు. ఈ మసాలా చేపల పులుసు అనే కాదు, ఎనీ నాన్ వెజ్ కర్రీలోకి యూస్ చేసుకోవచ్చు. ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు, గసగసాలు, లవంగాలు, ఇలాచి, కొబ్బరి. వీటిని మెత్తగా పేస్ట్ కింద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేపల కూర ప్రిపరేషన్లోకి అయితే వెళ్దాం. మనం నూరి పెట్టుకున్న మసాలా పేస్టు, అలాగే 2 ఆనియన్స్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. పచ్చిమిర్చి ఒక 5-6, 1 కేజీన్నర చేపలు అన్నమాట ఇది. వీటిని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. చింతపండు వచ్చి 1 నిమ్మకాయ సైజు అంత చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఆనియన్ పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన అంతా పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఉప్పు, పసుపు కూడా వేసుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. కొంతమంది ఎక్కువగా స్పైస్ తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ స్పైసెస్ తినేవాళ్ళు ఉంటారు. దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవడమేనండి. ఇప్పుడు ఇందులోకి మనం కారం తీసుకోవాలి. 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల కారం అయితే సరిపోతుంది. ఇది రెడ్గా ఉంటుంది కారం, అంతేగాని పెద్ద కారంగా ఉండదు. కారం కూడా మీరు చూసి యాడ్ చేసుకోండి. ఇదంతా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని అయితే ఒకదానికి ఒకటి టచ్ అవ్వకుండా చక్కగా వెడల్పుగా ఉన్న పాత్రలోనే చేయాలి మనం చేపల పులుసు. ఎందుకంటే ముక్కలు ఒకదానికొకటి వీడిపోకుండా ఉంటుంది. పీసెస్ అన్నీ వేసిన తర్వాత మనం చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. చేపల పులుసుని ఎప్పుడూ కూడా గరిటెతో కదపకూడదండి. మనం ఎప్పుడూ కూడా ఇలా పట్టుకుని చక్కగా ఇలాగా చేయాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ముక్కలు విడిపోకుండా నీట్గా అలాగే ఉంటాయి అన్నమాట. మనం గరిటె పట్టడం వల్ల ముక్కలన్నీ కూడా విడిపోతాయి. ఇదిగోండి, ఇలా ఒక మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఒక 10 నుంచి 15 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. రెడీ అయిపోతుంది చేపల పులుసు. ఈ చేపల పులుసుకి మరింత టేస్ట్ రావడం కోసం నేను కొంచెం మామిడికాయ ముక్కలు యాడ్ చేస్తున్నానండి. ఇది యాడ్ చేయడం మీ ఇష్టం అండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. మామిడికాయ ముక్కలు యాడ్ చేయడం వల్ల చేపల పులుసుకి డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది, అలాగే చాలా బాగుంటుందండి. ఇదిగోండి, కర్రీ మొత్తం రెడీ అయిపోయింది. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మొత్తం అంతా రెడీ అయిపోయినట్టండి. ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. అంతే అండి, చాలా సింపుల్ అండి చేపల పులుసు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.